ఇంకో ఇద్దరు వస్తున్నారు. 5గురిలో దుర్ధరుడు మరణించిన తరువాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు ఇద్దరిని. కొడితే అంతే, సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది. విసిరోతల పారేశారు. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే అలా ఉంటుంది. అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు, యుద్ధకాండకు ముందు, అయితే రామాయణంలో లేదు ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం. ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట. ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా మన జాతిలో పెద్దవాణ్ణి, అందుకని మనం ఏం చేద్దామన్నట్ట. ఒరే మనందరం చాలా డిసిప్లిన్డ్ గా ఉందాం, రాక్షసుల్లా కొట్టుకోవద్దు. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి వస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం. గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు, వాడు వెళ్ళడం వెనక్కి.